బీసీలకు అన్యాయం చేసే జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి కోరింది. పర్సెంట్ గా డెడికేషన్ కమిషన్ కులగణన నిర్ధారణ అయింది. ఏ కులం ఎంతుందో కూడా ఇంకా తెలియజెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వము. మమ్మలను 17% కి పరిమితం చేసిరు కాబట్టి కామారెడ్డిలో డిక్లరేషన్ లో ఇచ్చిన మాట 42% రిజర్వేషన్ ఇస్తామని స్థానిక సంస్థల్లో చెప్పినారు కాబట్టి ఇయ్యలేదు. కానీ మేము కామారెడ్డి సభ నిర్వహించిన ఆక్రోశ సభ, అక్కడ కూడా అంతా మేము చెప్పినాము, తెలంగాణ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అనేది పేరుకి గతంలో 10 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కూడా మా బీసీల గురించి పట్టించుకుంటలేడు. తెలంగాణ రాజ్యం ఏర్పడడానికేమో పోరాటం చేసిండు, కానీ బీసీల సమస్య వచ్చే వరకు ఫామ్ హౌస్ కే పరిమితమైండు. మన ప్రధాని పేరుకే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర మన బిల్లు పెండింగ్ లో పెట్టిండు, ఇక్కడనేమో గ్రామ పంచాయతీ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ పెట్టిండు. ఈ 3 పార్టీలు కూడా బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అనేది దరిదాపులకు కూడా జరగనీయకుండా ముగ్గురు ఒకటై చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము, మళ్ళా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము మరియు బీజేపీ ప్రభుత్వము 3 ఒకటే బీసీలకు అన్యాయానికి గురి చేసి మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారు. ఈ విధంగా ఏమనంటే ప్రజాపాలన అంటారు. ఎక్కడ ప్రజాపాలన జరుగుతుందో మీ ద్వారా మేము అడుగుతున్నాము. మేము సర్దార్ సర్వాయ పాపన్నకు సామాజిక న్యాయానికి మేమంతా కట్టుబడి ఉన్నోళ్ళము. ఈ విధంగా మా బీసీలందరినీ కూడా వివక్షకు గురి చేసి రాజకీయం దరిదాపులో